జీవితంలో గెలుపు ఒక్క మనిషి బలంతో మాత్రమే రాదు. ధర్మం కోసం నిలిచే సహచరుల బలం వల్ల వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. మునుపటి శ్లోకంలో పాండవుల ధర్మబలం శంఖధ్వనిగా ఎలా వినిపించిందో చూసాం కదా. ఇప్పుడు ఆ ధర్మబలం వెనుక ఉన్న మహావీరుల సమూహాన్ని ఈ శ్లోకం మనకు చూపిస్తుంది. అది భగవద్గీతలోని 17వ శ్లోకం. భగవద్గీత 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖనీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటాచ్చ సాత్యకీశ్చ పరాజితః. అంటే ఏంటో తెలుసా? గొప్ప వీలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఇంకా ఎప్పుడూ ఓడిపోని సాత్యకి, వీళ్ళంతా కూడా పాండవుల పక్షంలో నిలబడ్డారు. అంటే ఇది సాధారణ యుద్ధం మాత్రమే కాదు కదా, ధర్మానికి మద్దతుగా నిలిచిన మహాశక్తుల సమూహం. సో ఇప్పుడు ఇది మనం లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? కాశ్యశ్చ పరమేశ్వాసః. కాశ్య అంటే కాశీరాజు, చ అంటే మరియు, పరమేశ్వాసః అంటే అత్యుత్తమ విలువిద్య గల మహావీలుకాడు. సో దీని అర్థం ఏంటో తెలుసా? గొప్ప విలువిద్య కలిగిన కాశీరాజు కూడా అక్కడే ఉన్నాడు. దీని యొక్క భావం ఏంటో తెలుసా? ధర్మం కోసం ప్రతిభావంతులు, శక్తివంతులు స్వయంగా ముందుకి వచ్చారు. ఇంకా ఇంకో అర్థం ఏంటో తెలుసా? ధర్మం కోసం నిలబడిన శక్తివంతులు స్వయంగా వారికి వారే ముందుకి వస్తారు అని దీని యొక్క అర్థం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి? శిఖనీచ మహారథః. శిఖని అంటే శిఖండి, చ అంటే మరియు, మహారథః అంటే వేలాది యోధులతో ఒంటరిగా పోరాడగల ఒక మహావీరుడు. సో దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? శిఖండి అనే మహాయోధుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే దీని భావం ఏంటి? గతంలో అన్యాయం అనుభవించిన వారు కూడా ఇప్పుడు ధర్మయుద్ధంలో మరింత ధైర్యంగా నిలబడ్డారు అని ఒక అర్థం వస్తుంది. ఇంకో అర్థం ఏంటో తెలుసా? గతంలో ఎవరైతే అన్యాయాన్ని ఎదుర్కొన్నారో ఇప్పుడు ధర్మయుద్ధంలో ధైర్యంగా వాళ్ళంతట వాళ్ళే ముందుకి నిలబడ్డారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? దృష్టద్యుమ్నో విరాటాచ్చ. దృష్టద్యుమ్నో అంటే ద్రుపదుని కుమారుడు, పాండవుని సేనాధిపతి. విరాటః అంటే అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన రాజు, అతనే విరాటుడు. చ అంటే మరియు. సో దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? దృష్టద్యుమ్నుడు మరియు విరాట రాజు కూడా అక్కడే ఉన్నారు. దీని యొక్క భావం ఏంటి అంటే, నిజమైన మిత్రులు కష్ట సమయంలో మనతో పాటు నిలబడతారు. మనకు సహాయం చేసిన నిజమైన మిత్రులు కష్ట సమయంలో మన వెంట ఎప్పటికీ నిలుస్తారు. నెక్స్ట్ పార్ట్ ఏంటి? సాత్యకీశ్చ అపరాజితః. అంటే సాత్యకి అంటే శ్రీకృష్ణుని యొక్క భక్తుడు, ఇంకా ధైర్యవంతుడైన ఒక యోధుడు. చ అంటే మరియు, అపరాజితః అంటే ఎప్పుడూ ఓడిపోని వాడు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, సాత్యకి అనే అపరాజితుడు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడే అంటే పాండవుల సైన్యంలో ఉన్నాడు. దీని యొక్క భావం ఏంటి అంటే, భక్తి మరియు ధర్మం కలిసినప్పుడు ఓటమి అనేది ఉండదు. దీని యొక్క సందేశం ఏంటో తెలుసా? ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే, ధర్మం కోసం నిలబడిన వారు ఎప్పుడు ఒంటరి కాదు అని అర్థం. సత్యం వైపు నిలిచినప్పుడు సహాయం చేసే మహాశక్తులు స్వయంగా తనకు తానే చేరుతాయి. పాండవులు ఒంటరిగా లేరు. వారి వెనక ధర్మాన్ని నమ్మిన మహావీరుల సమూహం ఉంది. అందుకే ధర్మం చివరికి తప్పకుండా గెలుస్తుంది. సో ఇది మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా నేను? మనం లాస్ట్ శ్లోకంలో ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం కదా. ఇప్పుడు కూడా సేమ్ అదే కుటుంబాన్ని ఊహించుకుందాం. సో తండ్రి ధైర్యం, తల్లి ప్రేమ, పిల్లలు భవిష్యత్తు కదా. ఇంకా బంధువులు, పెద్దవాళ్ళు ఒక మద్దతు, ఇంకా వాళ్ళ ఆశీర్వాదం. వీళ్ళంతా కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఎవరు కూల్చలేరు కదా. అదే విధంగా పాండవుల వెనుక ధర్మాన్ని నమ్మిన మహావీరుల సమూహం ఉంది. అందుకే వారి గెలుపు ముందే నిర్ణయమైంది. సో ఫైనల్లీ ఈ శ్లోకం నాకు ఏం అర్థమైందో చెప్పనా? ధర్మం కోసం నిలబడితే మనం ఒంటరి వాళ్ళం కాము. నిజమైన బలం మన చుట్టూ ఉన్న మంచి మనుషుల రూపంలో ఉంటుంది. భక్తి, ధైర్యం, ధర్మం కలిసినప్పుడు ఓటమి అనేది అసాధ్యం. మన జీవితంలో కూడా ధర్మం వైపు నిలిచే మనుషులను ఎంచుకుంటే మన గెలుపు కూడా ఖాయం.
సో, ఇప్పటివరకు మనమేం చూసాం? ధర్మయుద్ధానికి సిద్ధమైన పాండవుల పక్షంలో ఎంతమంది మహావీరులు ఉన్నారో అని. సో, అది అంతటితోనే అయిపోలేదు. ప్రతి యోధుడు తన శౌర్యంతో మాత్రమే కాదు, ధర్మానికి అండగా నిలిచిన నిబద్ధతతో ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధర్మం కోసం నిలబడితే మనకు తోడుగా నిలిచే శక్తులు స్వయంగా వస్తాయి. కానీ ఈ మహావీరుల జాబితా ఇక్కడితో ముగియదు. ఇంకా మరికొందరు ధైర్యవంతులైన యోధులు తమ తమ శంఖాలని ఊదుతూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆ శంఖధ్వని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? మన జీవితానికి అది ఏం నేర్పుతుంది? ఇది తెలుసుకోవాలి అంటే మనం వచ్చే భాగంలో 18వ శ్లోకంలో తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్న గీతా సందేశం మన జీవితంలో ధర్మాన్ని నిలబెట్టే శక్తిని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో లోతైన గీతా అర్థాలను తెలుసుకుంటూ ఈ పవిత్రమైన గీతా ప్రయాణంలో నాతో కలిసి కొనసాగాలి అంటే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే భాగంలో మరో అమూల్యమైన గీతా సందేశంతో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ.